మొంతా తుపాను అంతర్వేది పాలెం దగ్గర తీరాన్ని తాకింది. తీరం వెంబడి కూడా భారీగా ఈదురు గాలులు, వర్షాలు, అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రస్తుతం హై అలర్ట్ లో ఉంది. అయితే ఈ వర్ష ప్రభావం, తుఫాను మోంతా ప్రభావం కూడా ఒంగోలు పైన చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతోంది. ఒంగోలులో అత్యంత భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఎక్కడికక్కడ మొత్తం చెరువులు కూడా నిండిపోయిన పరిస్థితి, చాలా అల్లకల్లోలమైన పరిస్థితి ఒంగోలు వ్యాప్తంగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, చెప్పండి, అటు కోనసీమ, కాకినాడ ఈ ప్రాంతాలు మాత్రమే కాకుండా ఒంగోలు పైన తీవ్రమైన ఎఫెక్ట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ కూడా ఒంగోలు పైన ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకు? మొత్తం రిజర్వాయర్లన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిండిపోయి ఉన్నాయంటున్నారు. ఎంత అప్రమత్తత ఉంది జిల్లాలో అంటే ఏం చెప్తారు శ్రీనివాస్? ఖచ్చితంగా ఈ రాత్రంతా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అధికార యంత్రాంగానికి, ఇటు పోలీసు యంత్రాంగానికి ప్రధానంగా ఉంది. ఎందుకంటే చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు ఇరిగి నేల మీద పడేటువంటి పరిస్థితి ఉంది. చెట్లు విరిగి పడిపోతున్నాయి. పెద్ద పెద్ద వేలనాటువంటి చెట్లు కూడా ఇరిగి రోడ్డుకి, రహదారులకి అడ్డంగా పడిపోతున్న పరిస్థితి ఉంది. మరికొన్ని చోట్ల గ్రామాల్లో ఏదైతే పాత మిద్దెలు ఉన్నాయో వాటిని కూడా అవి కూడా పడిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిక ఉన్నాయి. ఇప్పటికే కనిగిరి, అలాగే గెద్దలూరు నియోజకవర్గాల్లో ఒక 2 పాత మిద్దెలు పడిపోయినాయి. ఒక ముగ్గురికి గాయాలైనాయి. ఇవన్నీ కూడా తెల్లవారేసరికి ఏం జరుగుతుందో ఒక టెన్షన్ వాతావరణం ఉంది. అధికార యంత్రాంగం ఏదైతే ఉందో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఎస్డిఆర్ఎఫ్ కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన దగ్గర తుఫాను ఏం లేదులే, లేకపోతే గాలులు ప్రస్తుతానికి లేవులేని ఒక యామరపాటు అనేది ఖచ్చితంగా పనికిరాదనేది మాత్రం మనకి అర్థమవుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిన్న ఇక్కడ ఏం కాదులే, ఇక్కడ నీళ్ళు నిలబడవలేనుకున్నటువంటి రోడ్లలో కూడా, రహదారుల్లో కూడా ఇవాళ నీళ్లు ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. చాలా చోట్ల రాకపోకలు స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే శ్రీశైలం దగ్గర వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా దోర్నాల దగ్గర ట్రాఫిక్ జామ్గా మారినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటు కందుకూరు వైపు ఉన్నటువంటి కందుకూరు హెడ్ క్వార్టర్ నుంచి గ్రామాలకు వెళ్ళే ఉన్నటువంటి లింక్ రోడ్లన్నీ కూడా చాలా చోట్ల అడ్డంకిగా మారిన పరిస్థితి రాకపోకలకు. ఎర్రవాగు ఉప్పొంగడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయినాయి. ఎప్పుడు ఏం జరుగుతుంది ఒక టెన్షన్ వాతావరణం ఉంది. అక్కడ కూడా పోలీస్ యంత్రాంగం పికెటింగ్ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఎంతవరకు ఇదంతా కూడా సఫలీకృతంగా సక్సెస్ఫుల్గా రాత్రంతా కూడా యంత్రాంగం పనిచేస్తుంది అనేది కూడా దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలను కొంత అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఉండి తెల్లవారి కల్లా 6-7 గంటలకల్లా మళ్ళీ చెట్లు అలాగే స్తంభాలను క్లియరెన్స్ చేసేటువంటి అవసరం ఉంది. బిందు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. ప్రస్తుతం అది ఒంగోలులో పరిస్థితి. చాలా ఈదురు గాలులతో పాటు వర్ష బీభత్సం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కుండపోతగా వర్షం కురుస్తోంది. మోంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది. కందుకూరులో అత్యధికంగా 14.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కావలిలో 13, దగదర్తిలో 11.7 సెంటీమీటర్లు, జలదంకిలో 11.3, విడవలూరు, కొడవలూరు, ఉలవలపాడు, గుడ్లూరులో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నెల్లూరు కలెక్టరేట్లో ప్రస్తుతం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాతావరణాన్ని అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ లోకేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. లోకేష్తో మాట్లాడదాం. లోకేష్, చెప్పండి, నెల్లూరు జిల్లాకు కూడా కొంత ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఉన్నట్టు చెప్తున్నారు కదా, ఎలా ఉంది వెదర్? వర్షం కురుస్తోందా? తీరం వెంబడి ఎలాంటి వాతావరణం ఉంది? యశ్బిందు, ఉదయం నుంచి మనం చూసాం ఏదైతే మోంతా తుఫాను ఎఫెక్టు నెల్లూరు జిల్లాకు కూడా ఉంది అనేటువంటి ప్రభావము ఉదయం నుంచి కూడా సముద్ర తీర ప్రాంతాల్లో ప్రత్యేకించి నమోదైంది. సముద్రము 50 మీటర్ల వరకు కూడా ముందుకి చొచ్చుకు రావడము, తీర ప్రాంతాన్ని కోసివేయడంతో పాటు ఆ మైపాడు బీచ్ ప్రాంతం మొత్తం కూడా దుకాణాలన్నీ కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి తీవ్ర నష్టం మిగిల్చినటువంటి పరిస్థితి. అయితే జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా ఒకంత భారీ వర్షాలే నమోదైనటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు దాన్ని సమీక్షించడానికి కూడా జిల్లా కలెక్టరేట్తో పాటు
జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం అయినటువంటి గూడూరు కావచ్చు, మిగిలిన చోట్ల కూడా ఇటు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ తుఫాను ఎఫెక్ట్ తీరం దాటింది కొద్దిసేపటి క్రితమే, కాబట్టి ఈ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి అధికారులందరూ కూడా ఇటు కంట్రోల్ రూమ్ వద్దే ఉండేటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను నెల్లూరుకు సంబంధించినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్నాను. ఇక్కడ కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా అధికారులతో ప్రస్తుతం ఇంకా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం నుంచి కురిసినటువంటి భారీ వర్షాలతో ఎక్కడెక్కడ ఎఫెక్టివ్ ఏరియాస్ వాళ్ళు కనుగొనడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది యొక్క ఉపయోగాలను తీసుకోవడం జరిగిందా, అదేవిధంగా పునరావాస కేంద్రాలకి ఎంతమంది సిబ్బందిని తరలించడం జరిగింది, వీటన్నిటి వివరాలను కూడా మనం కలెక్టర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం కోసం జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్లో మనం ఉండడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఐఏఎస్ ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఎలా ఉంది ఈ తీవ్రమైనటువంటి తుఫాన్ ఎఫెక్టు? ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితుల్లో పునరావాస కేంద్రాలకి ఏర్పాట్లో ఎంతమందిని తరలించడం జరిగింది, మత్స్యకారుల పరిస్థితులు కావచ్చు, కంట్రోల్ నుండి కూడా ఎలాంటి కంప్లైంట్స్ వచ్చాయి? నెల్లూరు జిల్లాలో పొద్దున నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతున్నాయి. ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్ పైన అన్ని మండలాల్లో పడింది. ఇప్పుడు కందుకూరు కానీ కవాలీలో కానీ 17 నుంచి 18 వరకు సెంటీమీటర్స్ వరకు వర్షం పడింది. ఇప్పుడు కూడా చాలా ఎక్కువ వర్షం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మన స్టార్టింగ్లో జిల్లాలో 144 రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజుకి ఇప్పటికీ 77 రిలీఫ్ సెంటర్స్ ఉన్నాయి. దీనిలో ఆల్మోస్ట్ 400 పైన పబ్లిక్ కూడా అక్కడే ఉన్నారు. ఆ రిలీఫ్ సెంటర్స్లో వాళ్ళకి మంచి భోజనం కానీ డిన్నర్ కానీ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా కొన్ని రిలీఫ్ సెంటర్స్కి వెళ్ళి వచ్చాను. సో ఇంకోటి అంటే నెక్స్ట్ ఈరోజు రాత్రి కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది. సార్, మొదట్లో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ నమోదయ్యేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే మొదట్లో దాదాపు సైక్లోన్ పూర్తిగా తీరం దాటేటువంటి పరిస్థితుల్లోనే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని మనము భావించడం జరిగింది. ఆ రీతిలో కూడా మీరు ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. సో ఆ ఎఫెక్ట్ అనేది కనపడుతుందా? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. సో వీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. సో యాజ్ ఎఫ్ సైక్లోన్ నెల్లూరుకి వచ్చేస్తుంది, ఆ స్థాయికి ప్రిపరేషన్ చేసాము. సో అది ఈరోజు పనికి వస్తున్నాయి. అంటే ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడుతున్నాయి, కానీ వీఆర్ ఆల్ రెడీ అండ్ మషీనరీ ఈజ్ గేర్డ్ అప్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆఫీసర్స్కి వాళ్ళకి అప్రిషియేట్ చేస్తున్నాము. మున్సిపల్ కమిషనర్స్ కానీ, ఎంపీడీఓస్ కానీ, ఎంఆర్ఓస్ కానీ చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఆల్మోస్ట్ 36 అవర్స్ నుంచి ఎవరు కూడా నిద్రకి వెళ్ళలేదు. అందరూ చాలా కష్టపడుతున్నారండి. 9 మండల్స్ గుర్తించడం జరిగింది, 42 వరకు గ్రామాలను కూడా గుర్తించాం మనము. అందులో అధికారులను కూడా డిప్లాయ్ చేసినటువంటి పరిస్థితి. సో ఎన్ని కోస్టల్ ఏరియాస్లో ఆ ప్రభావం చూపింది, పునరావాస కేంద్రాలకు ఎంతమంది జనాన్ని తీసుకురావడం జరిగింది? ఇప్పుడు ఆ 42కి 42 ఎఫెక్టివ్గానే ఉన్నాయి. పునరావాస కేంద్రం కూడా 77 రిలీఫ్ సెంటర్స్ ఇప్పుడు ఉపయోగించేస్తున్నాము. 400 పైనకి ఇప్పుడు ఆల్రెడీ రిలీఫ్ సెంటర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కొంతమందికి వాళ్ళకి ఇంటి భోజనం పంపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు సిటీలో ఇప్పుడే 5000 మందికి భోజనం పెట్టడం జరిగింది. ఇట్లాంటివి కూడా అన్ని మున్సిపాలిటీస్లో, లో లయింగ్ ఏరియాస్లో మనం వాళ్ళ ఇంటికి భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాము. సార్, పైనుంచి మీకు వచ్చినటువంటి సమాచారం మేరకు కూడా ఈ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లాకి రానున్నటువంటి 24 గంటల్లో ఏ మేర ఉండబోతుంది సార్? ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం నెక్స్ట్ 10 to 12 అవర్స్ కూడా నెల్లూరు జిల్లాలో వర్షం ఉంటుంది. దానివల్ల ఇప్పుడు నెక్స్ట్ మనం రేపు కూడా సెలవు ప్రకటన చేయడం జరిగింది. ప్రజలతో నా ఒకటి విజ్ఞప్తి, ఆల్రెడీ ఆల్మోస్ట్ 80% వర్క్ అయిపోయింది. ఈ 20% కొంచెం సహకరించండి. ఈరోజు చాలా అందరూ సహకరించేశారు. ఎక్కువ మంది ఎవరు కూడా రోడ్డుకి రాలేదు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో 800 పైన ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి. అన్నీ 100% ఫుల్ ఉన్నాయి. మనం ఓటీ స్లూయిస్ ఓపెన్ చేసేమి డిశ్చార్జ్ చేస్తున్నాము. కానీ దయచేసి ఈ టైంలో ఈ వాగు దగ్గర, వంక దగ్గర, ఈ ట్యాంక్స్ దగ్గర వెళ్ళకండి. చాలా ప్రమాదకరంగా పరిస్థితి ఉంది. దయచేసి ఆలోచన చేయండి. డోంట్ కమ్ అవుట్ అంటిల్ అన్లెస్ వెరీ నెసెసరీ. సార్, ఆత్మకూరు నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పంట పొలాలు నష్టం కావచ్చు, వాగులు తెగి కొద్దిగా రహదారులకి రాకపోకలకి ఇబ్బందులు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నెల్లూరుకి మీకు అగ్రికల్చర్ సీజన్ బాగా తెలుసు ఉంటుంది అండి. ఈ ప్రస్తుతం క్రాప్ ఎక్కడ కూడా లేదు. ఉదయగిరిలో మీకు చెప్పినట్టుగా అరౌండ్ 1000 hectares ప్యాడీ ఉండేది. అది లాస్ట్ వీకే కొంచెం ఇనండేట్ అయిపోయింది. మిగతా ఎక్కడ కూడా ఇప్పుడు వరి లేదు. వరి ఇప్పుడు సాగుకి వెళ్తున్నాము. ఒక రకంగా చెప్పాలంటే ఈ వర్షం అగ్రికల్చర్కి చాలా బాగుంది. ఎందుకంటే దేవుడు పంపించిన ఒక వరం ఇది. నెక్స్ట్ 1 వీక్ ఈ రైతుకి చాలా పనికి వస్తుంది ఈ వర్షం.
సరే, ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి నాట్లయినప్పటికీ కూడా ఇంకా పెండింగ్లో కొద్దిగా నష్టపరిహారాలు అవి కూడా పెండింగ్లో ఉన్నాయి, ఇంకా కొద్దిగా కోత దశలో కూడా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది. అది అన్నీ క్లియర్ చేంజ్ చేస్తామండి. ఆల్రెడీ నివేదికగా రాసాము. ఇప్పుడు వెంటనే ఫాలో అప్ చేసుకుని ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో దీన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి సోమశిలకు వరద ముప్పు ఏ విధంగా రాబోతుంది, వాళ్ళతో మీరు ఎలాంటి కాంటాక్ట్స్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం? ఇప్పుడు సోమశిల మీద ఎఫెక్ట్ ప్రస్తుతం లేదండి, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లో 40,000 50,000 ఉంటుంది. కానీ పైన పడింది వర్షం, దీనికి ఇంపాక్ట్ నాకు 36 అవర్స్ తర్వాత ఉంటుంది. సో అది కూడా కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నాము. ప్రస్తుతం ఫ్లో 50 ఉంది. ఒకవేళ 2 lakhs వరకు కూడా వెళ్తే కూడా నాకు 5 TMC కుషన్ ఉంది. దీన్ని వాటర్ మేనేజ్ చేసుకొని అవుట్ఫ్లో మనం మేనేజ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. ప్రస్తుతానికి ఆ పెన్నా రివర్లో, సోమశిలలో, కండ్లేలో ఎక్కడ కూడా సమస్య లేదండి. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి పర్యాటక కేంద్రాలు అనేటువంటి బీచ్లు అన్నీ కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. సముద్రం కూడా దాదాపు 30 నుంచి 50 మీటర్ల వరకు కూడా చొచ్చుకొని వచ్చి తాత్కాలికంగా దుకాణాలు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. దానిపైన ఎలాంటి ప్రీ ప్లాన్ ఉండబోతుంది? ఇప్పుడు ఫిషింగ్ రిలేటెడ్, టూరిజం రిలేటెడ్ అన్ని ప్లేసెస్ క్లోజ్ చేయడం జరిగింది. రేపు కూడా దీన్ని క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఒకసారి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఎంత నష్టం జరిగింది, తర్వాత ఎంత రోడ్లో డ్యామేజ్ అయింది అన్నీ చూసుకొని రిపేర్ చేసిన తర్వాతనే పబ్లిక్ కోసం ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మత్స్యకారులకి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి భరోసా సార్? అది వాళ్ళకి కూడా మనం ఇప్పుడు జస్ట్ అయిన తర్వాత ఇన్యూమినేషన్ చేస్తామండి. SDRF నామ్స్ ఉన్నాయి. ఎవరికి ఏ నష్టం అయింది, కొంతమందికి హౌస్ పోయినాయి, కొంతమందికి యానిమల్ డ్యామేజ్ అయింది, కొంతమందికి మీ చెప్పినట్టుగా బోట్స్ డ్యామేజ్ అయి ఉంటుంది. దీనికి అన్ని లెక్క ఉంటాయి. ఆ లెక్క ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో అది మొత్తం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గడిచినటువంటి 24 గంటల నుండి కూడా ప్రభుత్వం నుంచి అప్రమత్తంగానే ఉన్నాం. జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్తున్నారు కలెక్టర్. అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో కూడా వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత మరింత ఉన్నతంగా కూడా క్షేత్రస్థాయిలో ఒక పరిశీలన చేపట్టిన తర్వాత డిసిషన్స్ ఉంటాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం రానున్నటువంటి 12 గంటల వరకు మాత్రం సురక్షితంగా ప్రజలు ఉండాలని చెప్పి కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్గా నెల్లూరు జిల్లా వాసులకి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కలెక్టర్ హిమాంశు శుక్లా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఓకే.